అక్కినేని అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న సినిమా 'లెనిన్'. ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే అఖిల్‌కు ఇప్పటి వరకు సరైన హిట్ లేదు. అందుకే 'లెనిన్' సినిమా తప్పకుండా విజయం సాధిస్తాడని నమ్ముతున్నారు. అందుకే 'లెనిన్' సినిమా ఎలాంటి అడ్డంకులు లేకుండా థియేటర్స్‌లోకి రావాలని కోరుకుంటున్నారు. అఖిల్ అక్కినేని హీరోగా వస్తున్న 'లెనిన్' సినిమాను మే 1న విడుదల చేయాలని అనుకున్నారు మేకర్స్. కానీ ఏప్రిల్ 30న పెద్ది వస్తుంది కాబట్టి 'లెనిన్' సినిమా వాయిదా పడింది. ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తారని తెలుస్తుంది. ఇక ఈ చిత్రం నుండి వచ్చిన మొదటి పాటకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు రెండో సాంగ్ అప్డేట్ ఇచ్చారు. ఉగాది పండుగ సందర్భంగా అఖిల్ కొత్త పోస్టర్ విడుదల చేశారు. త్వరలోనే రెండో పాట వస్తుందని తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా రెండో పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాట మాస్ సాంగ్ అని తెలుస్తుంది. తమన్ అద్భుతమైన సంగీతం ఇచ్చాడట. ఈ పాటతో సినిమా మీద అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ పాట కథానుసారంగా ముఖ్యమైన మలుపులను ప్రతిబింబిస్తూ భావోద్వేగాలు మరియు వినోదాన్ని సమపాలలో కలగలిపిన ప్రత్యేక గీతంగా రూపొందించబడింది. అద్భుతమైన సంగీతం, హృద్యమైన సాహిత్యం, ఆకట్టుకునే విజువల్స్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయట. సంగీత దర్శకుడు తమన్ ఈ పాటను ప్రేక్షక హృదయాలను తాకేలా స్వరపరిచారని తెలుస్తుంది. గాయకులు తమ గాత్రంలో ఈ పాటకు ప్రాణం పోశారని సమాచారం. ఈ పాట చిత్రీకరణలో వినియోగించిన లొకేషన్స్ మరియు కొరియోగ్రఫీ కూడా ఈ గీతాన్ని మరింత అందంగా తీర్చిదిద్దాయట. త్వరలోనే ఈ పాటను ప్రముఖ మ్యూజిక్ ప్లాట్ఫామ్స్ లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ చిత్రానికి నాగార్జున, నాగవంశీ కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే 80% షూటింగ్ కంప్లీట్ అయింది. ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంలో జరిగే కథ అని తెలుస్తుంది. సామాజిక వాతావరణం, కుటుంబ విలువలు, వర్గ విభేదాలు మరియు వ్యక్తిగత భావోద్వేగాలను ప్రతిబింబిస్తూ సాగే ప్రేమ కథ అని తెలుస్తుంది. చిన్నప్పటి నుంచి అన్యాయం చూసిన ఒక యువకుడు ఎలా ఎదిగి తన జీవితంలో ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొంటాడో ఈ కథలో చూపించబోతున్నారు. తన కుటుంబాన్ని కాపాడుకోవాలనే సంకల్పం, గ్రామంలో నెలకొన్న విభేదాలు, ప్రేమ మరియు ప్రతీకారం మధ్య జరుగుతున్న సంఘర్షణలు కథకు ప్రధాన బలంగా ఉంటుందని సమాచారం. రాయలసీమ నేపథ్యంలో పాటు అక్కడి భాష, సంస్కృతి, మనస్తత్వం అన్ని ఈ చిత్రంలో సహజంగా చూపిస్తున్నారట. పాత్రల మధ్య ఉన్న భావోద్వేగ బంధాలు, ఆత్మగౌరవం కోసం జరిగే పోరాటం, న్యాయం కోసం నిలబడే ధైర్యం ప్రేక్షకుల్ని ఆలోచింపజేసేలా, హృదయాన్ని తాకేలా ఈ కథను దర్శకుడు అద్భుతంగా మలిచారని తెలుస్తుంది. రాయలసీమ నేపథ్యంలో కొత్త కోణంలో చెప్పబడుతున్న ఈ కథ ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ మూవీపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.